ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా సంఖ్యాకాండము 26వ అధ్యాయం చదువుకుందాము. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజంలోనూ 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగిన ఇశ్రాయేలీలలో సేనగా బయలు వెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇశ్రాయేలీలకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. ఇశ్రాయేలు తొలిచూలు రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు, పల్లునీయులు పల్లు వంశస్థులు, హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు. వీరు రూబేనీయుల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,730 మంది. పల్లు కుమారుడు ఏలియాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. కోరహు తన సమూహంలో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోన్లకు విరోధంగా వాదించిన దాతాను అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 270 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు, షాపూలీయులు షాపూలు వంశస్థులు. ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు 22,200 మంది. గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు, ఓజనీయులు ఓజని వంశస్థులు, ఏరీ వంశస్థులు, అరోదీయులు అరోదు వంశస్థులు, అరేలీయులు అరేలి వంశస్థులు. వీరు గాదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 40,500 మంది. యూదా కుమారులు ఏరు ఓనాను. వీరును ఓనానును కనాను దేశంలో మృతి పొందిరి. యూదా వారి వంశములలో షేలహేయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు. పెరెసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హమూలీయులు హమూలు వంశస్థులు. వీరు యూదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షెమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు, ఎదోనీయులు ఎదోను వంశస్థులు, యహలేయులు యహలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు. అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో
మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదీయులు గిలాదు వంశస్థులు, వీరు గిలాదు పుత్రులు. ఈజరీయులు ఈజరు వంశస్థులు. హెలకీయులు హెలకు వంశస్థులు. అస్రీయేలీయులు అస్రీయేలు వంశస్థులు. షెకెమీయులు షెకెము వంశస్థులు. షెమీదాయీయులు షెమీదా వంశస్థులు. హెపెరీయులు హెపెరు వంశస్థులు. హెపెరు కుమారుడైన సెలోపెహదు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహదు కుమార్తెల పేరులు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనష్షీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 72,700 మంది. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి. షూతలహీయులు షూతలహు వంశస్థులు. బేకరీయులు బేకరు వంశస్థులు. తహనీయులు తహను వంశస్థులు. వీరు షూతలహు కుమారులు. ఏరానీయులు ఏరాను వంశస్థులు. వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు. అష్బేలీయులు అష్బెల వంశస్థులు. అహీరామీయులు అహీరాము వంశస్థులు. షూపామీయులు షూపాము వంశస్థులు. బెల కుమారులు అర్దు, నయమాను. అర్దీయులు అర్దు వంశస్థులు. నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనీల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దాను పుత్రుల వంశములలో షూపామీయులు షూపాము వంశస్థులు. వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు. ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు. బెరీయులు బెరీయా వంశస్థులు. బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు. మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు. ఆషేరు కుమార్తె పేరు షెరహు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు. వీరు 73,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు. గూనీయులు గూనీ వంశస్థులు. యేసెరీయులు యేసెరు వంశస్థులు. షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యం ఇయ్యవలెను. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యం ఇయ్యవలెను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు. కహతీయులు కహతు వంశస్థులు. మెరారీయులు మెరారి వంశస్థులు. లేవీయుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కోరహీల వంశము. కహతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు
మిరియామును కనెను. అహరోను వలన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టిరి. నాదాబు, అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పై ప్రాయం కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వారు కారు గనుక ఇశ్రాయేలీలలో వారికి స్వాస్థ్యం ఇయ్యబడలేదు. ఎరుకో ప్రాంతముల యందలి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే, అహరోనులు సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురనియు యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.